నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. వంట గ్యాస్ షాక్, దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు. H1B వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం. అస్సాంలో కూలిన సుఖోయి, ఇద్దరు ఐఏఎఫ్ పైలట్ల మృతి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దేశంలో వంట గ్యాస్ ధరలు మరోసారి భారీగా పెరగడం ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను 60 రూపాయలు పెంచగా కమర్షియల్ సిలిండర్ ధరను 115 రూపాయలు పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర 965 రూపాయలకు చేరింది. అయితే ఉజ్వల పథకం కింద అందించే సబ్సిడీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. ఈ ధరల పెంపు వెనుక ప్రధాన కారణం పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలే కారణంగా తెలుస్తోంది. H1B వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ గురువారం వీసా రిజిస్ట్రేషన్ల పోర్టల్ను అందుబాటులో ఉంచింది. మార్చి 19 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. H1B వీసా నూతన నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. కంపెనీలు అమెరికా బయట నుంచి తెచ్చుకోవాలనుకుంటున్న నిపుణుల దరఖాస్తు ఎంపికైతే $1,00,000 చెల్లించాలన్నది తొలి నూతన నిబంధన. అలాగే లాటరీ పద్ధతిలోనూ మార్పులు తెచ్చారు. ఎక్కువ జీతం తీసుకునే నిపుణులకు లాటరీలో అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇది ప్రధానంగా కన్సల్టెంట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తే సీనియర్ పొజిషన్లోకి వృత్తి నిపుణులను తీసుకునే కంపెనీలకు ఉపయోగకరంగా ఉంటుంది అని భావిస్తున్నారు. ప్రతి రిజిస్ట్రేషన్కు $215 కంపెనీలు చెల్లించాలి. H1B వీసాలకు తీవ్రమైన పోటీ ఉంది. ఏడాదికి కేవలం 85,000 వీసాలు మాత్రమే జారీ అవుతాయి. 20,000 వీసాలను అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వారికి కేటాయిస్తారు. అస్సాంలో భారత్ వైమానిక దళానికి చెందిన సుఖోయి 30 MKI యుద్ధ విమానం కూలిన ఘటనలో 2 పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక కార్బీ ఆంగ్లాంగ్ జిల్లా జోర్హాట్ నుంచి బయలుదేరిన కాసేపటికి గురువారం రాత్రి 7:42 ప్రాంతంలో విమానానికి రాడర్తో సంబంధాలు తెగిపోయాయి. ఇక చోకీహోలా అటవీ ప్రాంతంలో కూలిపోయినట్లు గుర్తించారు. ఇక ప్రాణాలు కోల్పోయిన వారిలో స్క్వాడ్రన్ లీడర్ అనుజ్ వశిష్ఠ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దురాగ్కర్ ఉన్నారు. కాగా హర్యానా గురుగ్రామ్కు చెందినటువంటి అనుజ్ వశిష్ఠ్కు ఓ పక్క పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఈ విషాదకర వార్త వినాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పెళ్లి కుమార్తె కూడా పైలట్ కాగా అనుజ్ తండ్రి రిటైర్డ్ సుబేదార్. మరోవైపు ప్రమాదంలో మరణించిన మరో పైలట్ పూర్వేశ్ది మహారాష్ట్ర నాగపూర్. గత ఏడాది నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో ఆయన పాల్గొన్నారు. వేరుశెనగ రైతులు మద్దతు ధర పూర్తిగా తగ్గించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుత్తేదారులు, అధికారులు కొమ్ము కాస్తూ రైతన్నల కడుపుకోత కోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మొన్నటి వరకు 10,000 వరకు మద్దతు ధర పలికిందని, ఒక్కసారిగా నేడు 5 నుండి 6,000కు తగ్గించి గుత్తేదారులు రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ఉన్నట్టుండి గుత్తేదారులతో కుమ్మక్కైన అధికారులు 5,000కు తగ్గించడంతో కడుపు మీద కొడతారని మండిపడుతున్నారు. జీర్ణించుకోలేకపోతున్నామండి రైతులు. 6 నెలల నుండి 4 నెలల నుండి అకాల కష్టపడి మేము పొద్దున్న రాత్రి అనక నిద్ర లేకుండా తిండి లేకుండా కష్టపడి బుడ్డ ఒకటి పోగు చేసుకుని మార్కెట్ తీసుకొస్తే ఈ లోకల్ దళారులు అందరూ కలిసి, స్టేట్లు అందరూ కలిసి బయట నుండి రానియకుండా, బిజినెస్ దారులను రానియకుండా, మాకు గిట్టుబాటు ధర పడకుండా రేటును తగ్గించడం, వీళ్ళంతా ఒక కుమ్మక్కయ్యి మార్కెట్ చైర్మన్ గారు కానీ లోకల్ ఉన్న ఈ లోకల్ ఏదైతే దందా నడిపించే వ్యవస్థ ఈ దళారులు ఉంటారు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి రైతుల మీద నింద మోపి రైతులకు గిట్టుబాటు ధర పలకకుండా ఈరోజు అరాచకంగా అతి తక్కువ ధరను పలకరించడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక్కొక్క గోసా తీస్తున్నారు రైతులు. 10,000 9,000 వరకిన ధర. మా పిల్లలు మేము రాత్రి నాకు పగలనక అంత కష్టపడితే 5,000 6,000 అంటే మేము ఎట్లా బతకాలి? ఎందుకు ఇట్లా ఎట్టేది? రైతులు ఎట్లా బతారని తెలియలేదా? నాకు మార్కెట్ ఎందుకు ఎట్టాలి? మార్కెట్ గింత లేకుండా తీసేయాలి. మేము బుడ్డలు వచ్చి రాత్రి 3-4 రోజులు అవుతుంది పోసినాం, మార్కెట్ లో పోసినాం. ధర లేదు. 4,000 అంటే 5,000 అంటే 6,000 అంటాడు. 13,000-14,000 ఉన్న బుడలు అన్నేచ్చే వరకే ధర దిగినాక మరి మేము ఎట్లా బతకాలి సారు? అట్లనే ఉంటుందా? రైతులు ఎట్లా బతుకుతారు? మాకు దున్నే కూలింది, పీకిన కూలింది, అవన్నీ ఏమవుతున్నాయి?
ఈ రోజు మాకు ఇప్పుడు నూనె డబ్బా కొంటే 15,000 క్వింటాలు 2,300. మాకేమొస్తుంది? మరి ఆ రోజు కూడా 500 క్వింటాలు పలికేయాలి మాకు కోటి మొత్తం. ఇలా 1400 పిండి సంచి ఎందుకు ఇస్తారు? పిండి సంచి 1400 పిండి సంచి ఇస్తారు. మరి ఇలా మాకు గుడ్డల రేటు తక్కువ ఎందుకు చేస్తారు? మాకు కూలీ పీకిన దున్నేవే అవుతున్నాయి, కూలీలకి ఏమవుతున్నాయి? ఏంటికి ఇస్తారు మా పాలకు? లేకపోతే బంద్ చేసుకొని మొత్తం బంద్ చేసుకొని ఇలా కోటి రైతులు ఎవరేమంటారు? మా పాలకు ఎవరేమంటారు? 10,000 క్వింటాలు పాలకిచ్చి ఇవాళ 4,000 క్వింటాల పాలు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం ఎస్ఐ వెంకటరమణయ్య మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్ల పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని స్పష్టం చేశారు. కూలీలు ప్రయాణికులను అధిక సంఖ్యలో ఎక్కించుకొని ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా శ్రీశైలం ఆత్మకూరు ఘాట్ రోడ్డులో ప్రయాణించేవారు జాగ్రత్తలు వహించాలని అన్నారు. ఇక ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ముగ్గురు ఒకే బైక్పై ప్రయాణించడం, అధిక వేగంతో నడపడం పూర్తిగా మానుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే అతివేగం, నిర్లక్ష్యంగా ప్రయాణం చేయడం ఇలాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనదారులలో 2 వీలర్లు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఎవరైనా ఆటో డ్రైవర్లు కానీ 2 వీలర్లు కానీ మరెవరైనా కానీ వాహనం నడుపునప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం తాగి ఎవరైనా నడిపితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, కోర్టుకు పంపిస్తాం, జైలు శిక్ష కూడా వేయించడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. శ్రీశైలం ఘాట్ రోడ్డు అలాగే ఆత్మకూరు ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. లేని ఎడల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రమాదకరమైన మలుపులు ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు మీరు తగిన జాగ్రత్తలు పాటించవలెను. ఇప్పుడు పనుల కాలం అవ్వడం వల్ల కూలి పనులకు వెళ్ళే వాళ్ళు మితిమీరి ఆటోల్లో ప్రయాణించడం, మితిమీరి ట్రాక్టర్లలో ప్రయాణించడం చేస్తున్నారు. ఇలా చేయడం వలన మీ ప్రాణాలకే ముప్పు కలుగుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి 4వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్లో సుమారు 194 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం కింద జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల యువతతో 13 జట్లను తీసుకుని వారికి వాలీబాల్ మరియు కబడ్డీ పోటీలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ వాలీబాల్ పోటీలను ప్రారంభించి ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ మాట్లాడుతూ పోలీసుల కోసం ట్రాక్ ఈవెంట్స్తో పాటు క్రికెట్, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీస్ సిబ్బందిలో క్రీడా స్ఫూర్తి, ఆరోగ్య చైతన్యం మరియు ఐక్యత పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సిఐలు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సో ఇలాంటి మనము గేమ్స్ కండక్ట్ చేసుకోవడం వల్ల విల్ బి రిలీవింగ్ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ఎట్ ద సేమ్ టైం మీ అందరిలో ఒక మంచి స్నేహపూరితమైన వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఇట్లాంటి గేమ్స్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా యాక్టివ్గా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి అండ్ ఎట్ ద సేమ్ టైం మీ యొక్క తోటి సభ్యులతో స్నేహపూర్వకమైన సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటారని చెప్పి నమ్ముతున్నాను. సో విన్నింగ్ అండ్ లూజింగ్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ గేమ్. విన్ అయితే డోంట్ టేక్ ఇట్ టు ఈగో, మీరు లూజ్ అయితే డోంట్ బీ డిస్హార్టెన్. ఇట్ ఈస్ ద న్యాచురల్ ప్రాసెస్. ఏ గేమ్ ఆడినా కూడా అందులో విన్నర్స్ ఉంటారు, లూజర్స్ ఉంటారు. బట్ మై ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఇస్ పార్టిసిపేట్ యాక్టివ్లీ, ఎంజాయ్ ద ప్రాసెస్. ఈ 3 days ఏదైతే గేమ్స్ కండక్ట్ చేస్తున్నామో ఎంజాయ్ దిస్ ప్రాసెస్. సో ఇండల్జ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఎంతూజియాస్టికల్లీ. ఈ టీమ్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం కామాటంపల్లిలో 200 బస్తాలు రేషన్ బియ్యాన్ని తమ సిబ్బందితో కలిసి స్వాధీనం చేసుకున్నట్లు కడప ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈశ్వరయ్య తెలిపారు. పీడీఎస్ రైస్ పేదలకు అందకుండా విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో అన్నమయ్య జిల్లాలో 3 టీములు దాడులు నిర్వహిస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. పీలేరు పట్టణం గోడౌన్లో నిల్వ ఉంచిన 200 బస్తాల బియ్యంతో పాటు దేవేంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం పేదలకు అందించే బియ్యం పక్కదారి పట్టిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కడప నుండి వచ్చామండి. నేను మా కానిస్టేబుల్స్ ఇద్దరు కలిసి విత్ విఆర్ఓ సుధాకర్ గారితో కలిసి ఇక్కడికి పీలేరులో
సింహాద్రి సింహంరెడ్డి కాలనీలో దేవేంద్ర అనే వ్యక్తి ఇక్కడ పీడిఎస్ రైస్ సేకరించి తక్కువ రేటుకు సేకరించి ఇంకొక చోటుకు అమ్ముతున్నట్టుగా మా ఆర్వీఓ గారు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కరీముల్లా షరీఫ్ సార్కి వచ్చిన సమాచారం మేరకు, వారి ఆదేశం మేరకు మేము ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పుడు మేము ఇక్కడ దాదాపు 9,905 కేజీల బియ్యము, ఒక 1,600 కేజీలు జొన్నలు సీజ్ చేసాము. ఇప్పుడు సీజ్ చేసి మన స్థానిక విఆర్ఓకు అప్పచెప్తున్నాము. అట్లాగే ఇది పోలీస్ కేసు కూడా రికార్డ్ చేస్తున్నాము. ఇట్లాంటివి ఇప్పుడు మేము దాదాపు ఈ అన్నమయ్య జిల్లాలో ఈరోజు దాదాపు 4 టీములు వర్క్ చేస్తున్నాయి. 4వ టీమ్గా మేము ఇక్కడ వచ్చాము. 3 టీములు మదనపల్లి మరియు సిటిఎం ఇక్కడంతా కూడా రైడ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆదేశాల మేరకు పీడిఎస్ రైస్ మీద పేదలకు అందకుండా మధ్యలో దళారీలో తీసుకొని వీటిని పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టుగా గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రావడము, మా ఎస్పీ గారు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ గారు మా ప్రత్యేకంగా పీడిఎస్ రైస్ మీద దృష్టి పెట్టి ఇన్ఫార్మర్స్ ద్వారా అయితేనేమి స్థానికంగా ఉన్న తిరుపతి జిల్లా చంద్రగిరి ముఖద్వారమైనటువంటి నాగాలమ్మ ఆలయ సమీపంలోని జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ ఆటో ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీ చైతన్య స్కూల్ వ్యాను ఆటో 2 బలంగా ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో ఆటోలో 2 వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే 108 వాహనం ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పులిచెర్ల మండలం పుచ్చలవారిపల్లికి చెందినటువంటి చంద్రబాబుగా గుర్తించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం కాట్రకాయలగుంట గ్రామంలో అంగన్వాడీ స్కూల్ భవనాన్ని కోకోకోలా వారి సహకారంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ బిల్డింగ్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కోకోకోలా వాళ్ళు ముందొచ్చి మేము ఇది రెడీ చేసి ఇస్తాము అని హామీ ఇచ్చారు. ఈరోజు అదే మాట మీరు రెడీ కూడా చేసేసారు. అన్నీ లోపల టైల్స్ కానీ ఇది పెయింట్ కానీ కిచెన్లో కానీ అన్నీ నీట్గా రెడీ చేశారు. అటుగా అది కూడా కాకుండా పిల్లకాయలకు ఆడుకునేదానికి కొత్త బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చదువుతో పాటు వాళ్ళకి ఆటలు కూడా ముఖ్యం కాబట్టి చిన్న పిల్లకాయలకి ఆటలతో పాటు వాళ్ళు ఏబిసిడీలు కానీ నంబర్లు కానీ అన్నీ కూడా నేర్చుకోగలుగుతారు. సో అదొక ఉద్దేశం పెట్టుకొని మిగతా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఇట్లాంటి కొన్ని ఎక్విప్మెంట్ తీసి పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకొకటి కోకోకోలా వాళ్ళు ఇంకొకటి కూడా చెప్పారు, మిగతా ఇంకెక్కడైనా కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి ఏమైనా రెనోవేషన్స్ చేయాలా ఏమైనా డెవలప్ చేయాలంటే కూడా వాళ్ళు ముందుకు వచ్చి సహాయం చేస్తా అన్నారు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేడం కూడా 40 years నుంచి ఇదే. ముఖ్యంగా ఈ ప్రారంభోత్సవ దీనికి ఈ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పూర్తి చేసి ఈరోజు ఈ ప్రారంభోత్సవం జరుపుకున్నట్టుకు సహకరించిన మన కోకోకోలా కంపెనీ యాజమాన్యానికి, వారి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనిల్ కుమార్ గారికి, నితీష్ సార్ గారికి, మరియు అనిల్ గారికి, ఖలీల్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కంపెనీ యాజమాన్యానికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు వాళ్ళని మేము ఈ ప్రోగ్రాం ద్వారా కొద్దిగా కొన్ని స్కూల్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మండలంలో వాటి పునర్నిర్మాణానికి కూడా సహకరించవలసిందిగా సార్ని తరపున ఈరోజు మనం ఇక్కడ కట్రకాయల గుంటలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ని రినోవేట్ చేయడం జరిగింది. సో మీరు గమనించి ఉంటారు, ఇక్కడ ఇంతకుముందు ఏ విధంగా ఉన్నది అంగన్వాడీ సెంటర్ అనేది. సో ఇప్పుడు పూర్తిగా తన రూపురేఖలే అంతా మార్చేసి ఒక మోడల్ అంగన్వాడీ సెంటర్గా ఇక్కడ మనం క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన హెచ్సిసిబి సిఎస్ఆర్ తరపు నుంచి ఫ్లోరింగ్ కానివ్వండి, ఆ తర్వాత రూఫింగ్ ఏదైతే కారుతున్నో దానికి కానివ్వండి, అదేవిధంగా వాల్ పెయింటింగ్స్ అన్నీ, అదేవిధంగా టాయిలెట్ కన్స్ట్రక్షన్, ఓవర్ హెడ్ ట్యాంక్, సో ఇలాగా ఇక్కడ చూడొచ్చు ప్లే మెటీరియల్ కూడా కిడ్స్ కోసం మనం
ఇక్కడ సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా గార్డెనింగ్, కిచెన్ గార్డెన్, సో అన్ని విధాలుగా మనం ఇక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి సహకరించిన మా ఊరి పెద్దలందరికీ మా హెచ్సిసిబి తరపున. మల్హాపూర్లో ఓ మద్యం ప్రియుడికి షాక్ తగిలింది. ఎండపూట చీల్డ్ బీర్ తాగే సేద ఇరుదామనుకున్నటువంటి యువకుడికి బీర్ బాటిల్లో చేపను చూసి మైండ్ బ్లాక్ అయింది. నాచారం పిఎస్ పరిధి మల్హాపూర్లో జేపీ వైన్ షాపులో బీరు కొనుగోలు చేసిన వ్యక్తికి బీర్ బాటిల్ మూత తీసి చూడగా చేపపిల్ల కదలాడుతుండడంతో అవాక్కయ్యాడు. దీంతో మద్యం షాపు నిర్వాహకులను ప్రశ్నించారు. మా దగ్గర తయారు కాలేదు, కింగ్ ఫిషర్ పరిశ్రమను ప్రశ్నించాలని నిర్లక్ష్య సమాధానం ఇచ్చారు. బీర్ బాటిల్లో చెత్త, పురుగులు వంటివి రావడం తరచూ జరుగుతోంది. చేపలు కూడా రావడంతో మద్యం ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్న క్రమంలో ఆందోళన చెందుతున్నారు. మద్యం ప్రియులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల తరహాలో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా డిస్టిలరీస్లో తనిఖీలు చేపట్టి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, డిస్టిలరీస్పై కఠిన చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. 3 బీర్లు కొనుక్కున్నాము. ఒక బీరు బాగానే ఉంది, 2 బీరు ఓపెన్ చేద్దాం పట్టుకునేసరికి దానిలో ఒక చేప ఉంది. ఈ చేప ఏంటని మంచి ఓనర్ మేరకు వస్తే తప్పు లేదు, అది ఏదైనా కంపెనీతో మీ సంబంధం కావాలంటే వేరే పిలుస్తారని వేరే మాట్లాడేది తప్ప ఈ బీరు తాగితే పరిస్థితి ఏందని మేము నిర్వహిస్తే మాకు సంబంధం లేదని అతను చెప్తున్నాడు. దీని మీద తను చర్య తీసుకోవాలని చట్టాన్ని కోరుతున్నాను. కలిసినాం మేము, మాకు సంబంధం లేదు ఈ విషయం, కావాలంటే వేరే పిలుస్తారని తప్ప మాకు వేరే ఆన్సర్ ఏం చెప్పలేదు. ఇది మల్లాపూర్ జేపీ వైన్స్, మల్లాపూర్ చౌరస్తా, జేపీ లిక్కర్ మార్ట్. నా పేరు పర్వతాలు. ఎప్పుడు ప్రతిసారి మీరు కర తీసుకుంటారా? ప్రతిసారి కర తీసుకుంటాము. ఇలా పక్కన ఒక పెళ్లి సందర్భంలో మన ఫ్రెండ్స్ వస్తే ఒక బీరు 3 తీసుకున్నాము. అందులో ఒక బీరు బాగానే ఉంది, 2 బీరు ఉపయోగించడానికి ఈ విధంగా ఉన్నది చూసే వరకు వచ్చి అడిగితే మాకు సంబంధం లేదని చెప్పి తెలుసుగా మాట్లాడతారు. ఎక్సైజ్ ఏమైనా కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు పిఎస్ పోదామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఏదో సంతోషాన్ని తాగుతున్నాం తప్ప మేము వేరే విధంగా కాదు. మా ఆరోగ్యంతో జలగడ పడుతున్నాయి. మార్కాపురం జిల్లాలోని దోర్నాల ఆత్మకూరు ఘాట్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మెట్ల మల్లికార్జునపురం సమీపంలో గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నటువంటి 2 యువకుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు గాయపడ్డాడు. గాయపడిన యువకుని వెంటనే 108 అంబులెన్స్ సాయంతో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్నటువంటి దోర్నాల పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు డోన్కు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ పేరుతో సామాన్య ప్రజలను మోసం చేస్తున్న నకిలీ ముఠా పట్ల అప్రమత్తంగా ఉండాలని హిందూ సామ్రాట్ సనాతన సేవా సమితి హెచ్చరించింది. కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా సమీపంలో ఉన్న వై జంక్షన్ను ఛత్రపతి శివాజీ సర్కిల్గా నామకరణం చేసి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన కోసం మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గత కొన్ని రోజుల క్రితం భూమి పూజ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాన్ని అదునుగా చేసుకున్న కొంతమంది అపరిచిత వ్యక్తులు శివాజీ మహారాజు చిత్రపటంతో కూడిన నకిలీ రసీదులను సృష్టించి అక్రమంగా విరాళాలు సేకరిస్తున్నట్టు కమిటీ దృష్టికి వచ్చింది. ఈ విషయంపై హిందూ సామ్రాట్ సనాతన సేవా సమితి జిల్లా అధ్యక్షులు మధుసూదన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎలాంటి గుర్తింపు లేని వ్యక్తులకు విరాళాలు ఇచ్చి మోసపోవద్దని ప్రజలని కోరారు. జై శ్రీరామ్. నా పేరు మధు. హిందూ సామ్రాట్ సనాతన సేవా సమితి కమిటీ సభ్యులు మేమంతా. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం పోయిన ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా మాజీ భారత పార్లమెంట్ సభ్యులైనటువంటి టీజీ వెంకటేష్ గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేశాము. ఛత్రపతి శివాజీ విగ్రహం కోసమని. ఆ విగ్రహం కోసం మేము మొత్తం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చందాలు వసూలు చేయాలని అనుకుంటున్నాము. చేస్తాము, రాబోయే రోజుల్లో చేస్తాము, చందాలు కూడా వసూలు చేస్తాము. ఇప్పుడు మాది వచ్చేసి ఒరిజినల్గా వచ్చేసి ఇది హిందూ సామ్రాట్ సనాతన సేవా సమితి. ఇది మా రిజిస్ట్రేషన్ కమిటీ. దీనికి వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది. మేము దీని ద్వారానే చందాలు వసూలు చేయడానికి మీ దగ్గరికి వస్తాము. దయచేసి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఈ కమిటీ సభ్యులకే, ఈ కమిటీకే ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ ఈ చందా రసీదు మీద ఫోన్ నంబర్లు, మా కమిటీ సభ్యుల ఫోన్ నంబర్లు ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేసి మరి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇది ఫేకా ఒరిజినల్ అనేది చెప్తారు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వంట గ్యాస్ షాక్, దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు.
H1B వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం. అస్సాంలో కూలిన సుఖోయి, 2 IAF పైలట్ల మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.